మొద్దు నిద్రలో పాలకులు అధికారులు సిపిఎం విమర్శ. ఆలూరులోని జాతీయ రహదారి కర్నూలుకు వెళ్లే రహదారి ప్రమాదాలకు నిలయంగా మారిన పాలకులు అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ మండిపడ్డారు. మంగళవారం సిపిఎం మండల కార్యదర్శి శాఖీర్ అధ్యక్షతన ఆలూరు పెద్దహోతూరు మధ్యలో ప్రమాదకరంగా ఉన్న రహదారిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఏళ్లు గడుస్తున్న ఆలూరు జాతీయ రహదారి పూర్తి చేయకపోవడంతో వాహనదారులు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ఇంతటి ఇబ్బందిని ఎదుర్కొంటున్న పాలకులకు అధికారులకు కనపడడం లేదా అని వారు విమర్శించారు. నిత్యం భారీ వాహనాలతో రద్దీగా ఉండే ఆలూరు నుండి కర్నూలుకు వెళ్లే రహదారి పెద్ద గుంతలతో దర్శనమిస్తున్నా సంబంధిత అధికారులు స్థానిక నాయకులు చూసి చూడనట్లు వ్యవహరించడం సబబు కాదన్నారు. ప్రజాగ్రహానికి గురికాకముందే తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని, లేని ఎడల సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో కెపి నారాయణస్వామి, పి హనుమంతు, వెంకటేశ్వర్లు, కృష్ణ, ఈరన్న, షాకీర్, మైనా, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. నిర్లక్ష్యం చేస్తున్న అధికారుల నిర్లక్ష్య వైఖరి, ప్రాణాలు నిర్లక్ష్యం చేస్తున్న అధికారుల నిర్లక్ష్య వైఖరి, ప్రజల ప్రాణాల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న అధికారుల నిర్లక్ష్య వైఖరి, రోడ్డు మరమ్మతులు చేయించి ప్రజల ప్రాణాలను కాపాడాలి. ఆలూరు పెద్ద ఒదురు రోడ్డు మరమ్మతులు చేయించి ప్రజల ప్రాణాలను కాపాడాలి. ఆలూరు పెద్ద ఒదురు రోడ్డు మరమ్మతులు చేయించి ప్రజల ప్రాణాలను కాపాడాలి. రాష్ట్ర హైవే రోడ్ ఇది. ఈ హైవే రోడ్డు ప్రతి సంవత్సరము ఏదో ఒక ప్రాంతంలోన గుంతలకు గుత్తమయమవుతుంది. గతంలోన ఆస్పర్ నుంచి పెద్దహోతూరు వరకు చాలా గుత్తమయం ఉండేది. దాన్ని మళ్ళీ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఆందోళన చేస్తే ఆ గుంతలు పూర్తి చేసి రోడ్ వేసినారు. మళ్ళీ ఈ సంవత్సరము పెద్దహోతూరు నుంచి ఆలూరు వరకు రోడ్డు పోయింది. అంటే దీంతో పాటు మన నేషనల్ హైవే అసంపూర్ణంగా నిలిచిపోయింది. ఈరోజు ఆలూరులోన ఆర్ఎన్బి ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ ముందు ఎంత ఘోరంగా ఉందో రోడ్డు మనందరికీ తెలుసు. ఈ రోడ్లు నిర్మాణం చేసే దాంట్లోన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇటువంటి గుంతల్లోన రాత్రి పూట వస్తే ఖచ్చితంగా యాక్సిడెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. మరి యాక్సిడెంట్ అయ్యి ఎవరికైనా దెబ్బలు అయినా కానీ ప్రాణాలు పోయినా దానికి కారకులు ఎవరో ఈరోజు ప్రభుత్వం గుర్తించాలి. కాబట్టి ఇక్కడే కాదు, ఈరోజు మన జిల్లాలోన ఆస్పర్ నుంచి ఆలూరు రోడ్ కానీ, లేకపోతే కోటమూరు నుంచి ఎమ్మూరు వరకు కానీ, లేకపోతే గ్రామీణ ప్రాంతాల రోడ్లు కూడా చాలా అన్యాయంగా ఉన్నాయి, చాలా అక్రమంగా ఉన్నాయి. వీటిని పట్టించుకునే నాదులే లేడని చెప్పి మరి ఈ సందర్భంగా గుర్తించాలా. అందుకోసం ఇప్పటికైనా కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించి వెంటనే రోడ్లకు మరమ్మతులు చేసి రోడ్లు బాగు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. రోడ్లు బాగు చేసినట్టయితే ప్రజల్ని ప్రాణాలు కాపాడబడిన వాళ్ళు అవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమము చేస్తున్నాము. ఈ నిరసన కార్యక్రమానికి స్పందించి ఈ రోడ్లు మరమ్మతుల పనులు చేపట్టకపోతే రానున్న కాలంలోన జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాము. ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలకి ప్రజలందరూ సహకరించి వాటిని జయప్రదం చేసి ఈ రోడ్లు బాగు చేసే దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.